అతాపూర్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ లావణ్య ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు ఉదయ్ను ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, ఇతర సాక్ష్యాల ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు నేడు సాయంత్రం 5:30 వరకు మాత్రమే ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ గడువు ఉంది. అనంతరం ఆయనను తిరిగి కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని అతాపూర్ పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. అందులో భాగంగా మొదటి రోజు కస్టడీ విచారణ కంప్లీట్ చేసి అనేక కీలక విషయాలను ఉదయ్ కృష్ణారెడ్డి దగ్గర నుంచి రాబట్టడం జరిగింది. ఇంకా 2వ రోజు కస్టడీ విచారణ మరికొద్ది సేపట్లోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవాళ సాయంత్రం 5:30 వరకు కస్టడీ విచారణ అనేది చేస్తారు. ప్రస్తుతం అతాపూర్ పిఎస్ లో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య ఆధ్వర్యంలో విచారణ అనేది కొనసాగుతోంది. తను గతంలో చేసినటువంటి ఈ కేసులో భాగంగా మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించినటువంటి వ్యవహారంలోనే అనేక కీలక అంశాలను అలాగే కొన్ని ఆధారాలను అతని నుంచి సేకరించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఇతర మహిళలతో అతనికి ఉన్నటువంటి సంబంధాలు, అలాగే ప్రేమలేఖల వ్యవహారం అనేది కొంత షాకింగ్ గా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉదయ్ కృష్ణారెడ్డి దగ్గర నుంచి రాబట్టారు పోలీసులు. అలాగే మొబైల్ ను అతను ఐడి చేశాడు అన్న విషయం తెలిసిన తర్వాత ఆ మొబైల్ ను తెప్పించి అందులో ఉన్నటువంటి డేటాను, అలాగే ఎంతకాలం నుంచి మహిళా ట్రైనీ ఐపీఎస్ ను వేధిస్తూ ఉన్నాడు, ఇందులో ఈ వేధింపులకు సంబంధించి ఏ రకంగా అతను ఆమెను లోబరుచుకున్నటువంటి ప్రయత్నాలు చేయడం, వేధించడం వంటివి చేశాడు అనేది అందుకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడం జరిగింది. మరోవైపున ఇతర మహిళలతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేవలం మహిళా ట్రైనీ ఐపీఎస్ మాత్రమే కాదు, మరొక మహిళతోనూ సంబంధం ఉంది. అలాగే అతని రూమ్ ను చెక్ చేసినప్పుడు అశోక్ నగర్ లోని రూమ్ ను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అతను తీసుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ కొన్ని ప్రేమలేఖలు దొరికాయన్న విషయాల్లోనూ వాటిపైన కూడా ఆరా తీయటం జరిగింది. సో మొత్తానికి కొన్ని ఎవిడెన్స్ ను అతని దగ్గర నుంచి రాబట్టిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డిని సాయంత్రం 5:30 వరకు ఇవాళ 2వ రోజు కస్టడీ విచారణలో భాగంగా విచారిస్తారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి రిమాండ్ కు తరలించనున్నారు. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.